మోరోవర్ దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ పక్కనే ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా అంటే ఒకరినొకరు ఓదార్చుకున్నటువంటి సీన్ మాత్రం కొంచెం ఎమోషనల్గా అనిపించిందని చెప్పాలి కోర్టు బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇద్దరు కూడా జైలు జీవితాన్ని అనుభవించారు. మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనను జైలుకు తీసుకెళ్లారు. సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు తీసుకెళ్లారు. ఆయన జైలు నుంచి ఆయన తన కార్యకలాపాలను కూడా కొనసాగించినటువంటి పరిస్థితులు మనం చూసాం. బట్ ఏదేమైనా కానీ ఈ కేసు విషయంలో బీజేపీ ఎట్లా ఎదుర్కోబోతోంది, దీని తర్వాత ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది, దేశవ్యాప్తంగా అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఇటు అస్సాం ఎన్నికలు, అటు కేరళ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ, రాబోతున్నటువంటి వేళ బీజేపీకి ఒక భారీ కుదుపని చెప్పాలి. సో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? రైట్, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. సో దేశం మొత్తం సంచలనంగా మారినటువంటి కేసు ఇది, లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసు. దేశం మొత్తంగా ఉన్నటువంటి ఇటు సౌత్ గ్రూప్ నుంచి కవిత ఉన్నారు, అటు ఢిల్లీ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కీలక నాయకులు 4 ఉన్నారు. అందరినీ కూడా జైలు తీసుకెళ్లారు. 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అటు గోవా ఎన్నికల కోసం కానీ, లేదంటే పంజాబ్ ఎన్నికల కోసం కానీ ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగిందనేది ప్రధానంగా వినిపించినటువంటి ఆరోపణలు. బట్ వీటన్నిటిని కొట్టివేస్తూ సిబిఐ చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవాలు లేవు, కుట్రపూరితంగా ఉందంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును పూర్తిగా కూడా కొట్టివేసింది. సో ఎట్లా చూడొచ్చు రాజిరెడ్డి అంశాన్ని ఇప్పుడు రాజకీయంగా? మొత్తం ఇదంతా రాజకీయ టర్న్ తీసుకుంటుంది. మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ ఒకటే చెప్తా ఉన్నారు, మమ్మల్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే మేము ఏం తప్పు చేయకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో నుండి సిబిఐని వాడుకుంటుంది అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా సిబిఐ బీజేపీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగానే వ్యవహరించింది అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన సందర్భాలు చాలా ఉన్నాయి శ్రీకాంత్. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఢిల్లీ తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక సిబిఐ మొత్తము బీజేపీ చేతిలో కీలిబొమ్మగా మారిందనేది కూడా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం దొరికే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీ కోర్టులో అసలు సిబిఐ ఎలాంటి ఆధారాలు సరిగా లేవు, ఆధారాలను చూపించడంలో విఫలమైంది అనేది కూడా క్లీన్ చీట్ అటు మనీష్ సిసోడియాకి కానీ, కేజ్రీవాల్కి కానీ, కల్వకుంట్ల కవితకు కానీ ఇచ్చినటువంటి నేపథ్యంలో భావోద్వేగానికి గురి అయ్యాడు, కంటతడి పెట్టుకున్నాడు. అదేవిధంగా మనీష్ సిసోడియా ఓదార్చారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేశారు, మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నామనేది కూడా కేజ్రీవాల్ చెప్పినటువంటి సందర్భం. అయితే కవిత కూడా అరెస్ట్ అయిన తర్వాత కూడా తాను ఏ తప్పు చేయలేదు, ఢిల్లీ లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా పలుమార్లు ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా జైల్లో కూడా పలు సందర్భాల్లో జైలు నుంచి కోర్టుకు వస్తున్న సందర్భంలో కూడా జై తెలంగాణ పైన బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తుంది, ఇక్కడ కేసీఆర్ని అణగదొక్కడానికి ఇదంతా చేస్తుంది అనేది కూడా కవిత పలు సందర్భాల్లో కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు కవిత పైన కూడా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా కవిత మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతుంది. అయితే కవిత కూడా ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర సాధింపు చర్యగానే చెప్పే అవకాశం ఉంది. మొదటి నుంచి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే బీజేపీ చెప్పినట్టే సిబిఐ ఉంటుంది, సిబిఐ కేసులు నమోదు చేస్తుంది. అందులో భాగంగానే తాను ఎలాంటి తప్పు చేయకుండా కానీ ఈ తప్పు చేసినట్లు గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని బలహీనపరచాలి, అదేవిధంగా తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్ను అనగదొక్కాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా బీజేపీ కుట్ర సాధించి మాపైన ఈ యొక్క లేనిపోని కేసులు మోపిందనేది కూడా పలుమార్లు కవిత ఆరోపించినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కవిత ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రెస్ మీట్లో కూడా కవిత ఖచ్చితంగా బీజేపీని ఎండగట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పైనే ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డది. బీజేపీ తనకు రాజకీయ కక్ష సాధింపులకు గురి చేసింది. అందులో భాగంగానే ఒక మహిళలను చూడకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని పదే పదే ఆమె గుర్తు చేసింది. ఈరోజు ఢిల్లీ కోర్టులో క్లీన్ చీట్ ఇవ్వడం ఇదంతా కూడా రాజకీయంగా కాస్త బీజేపీకి కుదిపాన అనొచ్చు. ఎందుకంటే ఓవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, ఓవైపు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, ఓవైపు కేరళ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అంతా కూడా ప్రచార అస్త్రంగా బీజేపీనే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీల వాయిస్ కూడా బలమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది బీజేపీ పైన. ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా బీజేపీ పావులు కలుపుతుంది, సిబిఐని వాడుకుంటుంది. సిబిఐ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.